ఫ్రెండ్స్, నాకైతే ఈ నెలలో ఏం దళేంద్రి అయితే నా ఇంట శనిదేవుడు అయితే తిరుగుతున్నాడు. ఏమైందంటే పొద్దున అయితే నేను తోటలకు అయితే రాలేను. సాయంత్రం అయితే వచ్చిన తర్వాత చూస్తే కానీ తోటలో అయితే పత్తి చేనుకైతే పందులు అయితే మొత్తం తుక్కు అయితే చేసేసింది. చూడండి, ఈ సంవత్సరం అయితే కొంచెం అయితే మంచిగా అయితే పంట వస్తున్నది. బట్ ఏం చేస్తాం, ఒక సైడ్ కోతులు, ఒక సైడ్ ఏమో పందులు అయితే నా ఇంటికైతే దరిద్రం తలిగినట్టు తలుగుతున్నారు. ఒక సైడ్ అయితే బాకేళ్ళు. ఏం చేద్దామో అర్థమైతే లేదు. దిమాగ్ ఖరాబ్ అయితే అయిపోతుంది. వచ్చి చూస్తే కానీ ఏమంటే పంట చేతికి వచ్చిన పంట ఇట్లా నాశనం అయితే ఎంత ఇది ఉంటుందో మీరు కూడా చూడొచ్చు. ఎట్లా అయిపోయిందో మొత్తం చూడండి ఒకసారి. ఇక ఏం చేద్దాము అర్థమైతే లేదు. దీనికైతే నష్టపరిహారం కూడా రాదు ఏమైనా చేద్దామంటే కూడా. ఇక ఎడుసుడే తక్కువ ఉన్నది కానీ ఏం చేసుడు తక్కువ అయితే ఏం లేదు ఇక్కడ. ఓదరించుడు కూడా కరెంటు పెడదామంటే ఊరు అయితే పక్కనే ఉన్నది. ఈ తోట కూడా నాదైతే కాదు, ఇది అయితే కౌలుకి అయితే పట్టుకున్నాను. కౌలుకి పట్టుకున్న చేతికి వచ్చే పంట అయితే మొత్తం అయితే గంగలు అయితే కలిసిపోయింది. మీరు కూడా చూడొచ్చు. మొత్తం అయితే ఇరగొట్టేసింది. నైట్లో అయితే ఫుల్ పందులు ఉన్నాయేమో, దాని కొరకు అయితే ఇట్లా అయిపోయింది. ఒక సైడ్ అయితే ఆ సైడ్ అయితే మొత్తానికైతే కోతులైతే ఉంటున్నది. ఇక పనికి పోకుంటే ఇల్లు గడదు. ఇల్లు గడాలంటే ఇటు తోటలకు చూస్తే కానీ వేస్ట్ అయిపోతుంది. ఇక ఒక సైడ్ ఏమో వర్షానికి అట్లా అవుతుంది, ఒక సైడ్ ఏమో పందులకు, ఒక సైడ్ ఏమో ఈ కోతులకు, ఒక సైడ్ ఏమో బాగా వెళుతుంది. అర్థమైతే లేదు ఫ్రెండ్స్, ఏం చేయాలో మీరైనా సజెషన్ అయితే ఇవ్వండి. పందుల కోసం ఏమైనా ఉంటే కానీ మీరైతే సజెషన్ ఇస్తే కానీ ఇంకో తోటలో అయితే ఇట్లా కాకుండా అయితే చూసుకుంటాను.